ఈరోజు దత్త జయంతి. జీవులు ధర్మబద్ధంగా జీవించడానికి అవరోధం ఏర్పడినప్పుడు భగవంతుడు అవతార పురుషుడిగా ఉద్భవిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను నష్టాలను అధిగమించడానికి, స్థిరచిత్తంతో ముందుకు సాగడానికి తోడ్పడేందుకు ఆ కరుణాతరంగుడు సద్గురువుగా అవతరిస్తాడు. ధార్మికతను ప్రబోధిస్తాడు, మోక్షేచ్ఛ కలిగిస్తాడు. అలా అవతరించిన మహాత్ముడే దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జయంతి. అత్రి మహాముని సతీమణి అయిన అనసూయకు త్రిమూర్తులు ఇచ్చిన మాటను అనుసరించి ఆవిడ గర్భం నుంచి దత్తుడు ఉద్భవించాడు. దత్తుని జన్మదిన విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మార్గశిర పౌర్ణమి నాడే పండుగ చేసుకుంటారు. స్మృతి కౌస్తుభం, మార్కండేయ పురాణం దత్తుని గురించి అనేక విషయాలను తెలియజేస్తున్నాయి. నారదముని తన భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు. మెచ్చిన విష్ణువు వరం కోరుకోమనగా సత్వరూపం దర్శింపజేయమని అడిగాడు నారదుడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకటిగా చేయగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే నారదుడు భూలోకానికి బయలుదేరాడు. తన ప్రయత్నంలో భాగంగా అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో ముని ఆశ్రమంలో లేడు. ఆయన సతీమణి అనసూయ ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత నారదుడు వైకుంఠం, కైలాసం, సత్యలోకాలకు వెళ్ళినప్పుడు సందర్భవశాత్తు అనసూయ పాతివ్రత్యం గురించి చెప్పాడు. అది విన్న త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనుకున్నారు. భార్యల సూచనను అనుసరించి త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. తమకు ఆకలిగా ఉందని వివస్త్రగా భోజనం వడ్డిస్తే తింటామని చెప్పారు. ఆశ్చర్యపోయిన అనసూయ ఈ విషయం భర్తతో చర్చించింది. మహాజ్ఞాని అయిన అత్రిముని సంగతిని గ్రహించాడు. భార్యకు మంత్రోదకం ఇచ్చి వారిపై చల్లమన్నాడు. అనసూయ వారిపై మంత్రజలం చిలకరించగానే ఆ విప్రులు 6 అల్ల పసిబాలలుగా మారిపోయారు. అప్పుడు అనసూయ వారికి స్తన్యం ఇచ్చి సంతృప్తిపరిచింది. అప్పుడే ఆశ్రమానికి వచ్చిన నారదుడు త్రిమూర్తులు శిశువులుగా మారిపోవడం చూశాడు. ఆ విషయాన్ని వారి సతీమణులకు తెలియజేశాడు. వాళ్ళు నారదుని వెంట ఆశ్రమానికి వచ్చారు. బాలురు క్రీడించడం చూశారు. ఆ ముగ్గురు తమ భర్తలేనని గ్రహించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తమకు అప్పచెప్పమని అత్రిమణిని ప్రార్థించారు. వరం కోరిన మునిపత్ని. అత్రిముని అనుజ్ఞతో ఆయన పత్ని అనసూయ బాలురి మీద మంత్రోదకం చల్లగానే వారు తిరిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకోమన్నారు. దానికి అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులే తమకు పుత్రుడిగా జన్మిస్తే సంతోషిస్తామని చెప్పారు. వారి ఆశీర్వాదం ఫలించి ఆ దంపతులకు 3 తలలు 6 చేతులతో పుత్రుడు జన్మించాడు. అతడే దత్తాత్రేయుడు. మధ్య శిరస్సు విష్ణువుది, కుడి శిరస్సు శివునిది, ఎడమ శిరస్సు బ్రహ్మది. దత్తుడి దేహంలో కుడి భాగం గురువు, ఎడమ భాగం భగవంతుడు. దత్తాత్రేయుని 6 చేతుల్లో మంత్రాలకు ఆధారమైన జపమాల, సకల శాస్త్రాలకు నిలయమైన డమరుకం, జ్ఞాన తేజస్సును ప్రసాదించే చక్రం, కమండలం, త్రిశూలం, శంఖం ఉంటాయి. భగవంతుడు ఒక్కడే. కలియుగానికి ముందు దత్తాత్రేయ స్వామికి 16 అవతారాలున్నాయని వాసుదేవానంద సరస్వతి స్వామి దత్తపురాణంలో వర్ణించారు. దత్తుని ఉద్భవగాథలు వివిధ రకాలుగా ప్రచారంలో ఉన్నాయి. వేదకాలంలో ఇంద్రాది దేవతలకు ప్రాధాన్యత ఉండేది. పురాణకాలం నాటికి మూర్తిత్రయం ఏర్పడింది. ఈ 3 మూర్తులు భిన్నులు కాదు, భగవంతుడు ఒక్కడే అనే వేద ప్రమాణాన్ని నిరూపించేందుకే దత్తోద్భవం జరిగింది అంటారు ఆధ్యాత్మికవేత్తలు. దత్తుని పాదముద్రలు. దత్తాత్రేయుడు సత్యాన్వేషణ చేసేందుకు చిన్న వయసులో ఇల్లు వదిలి వెళ్ళాడు. ఉత్తర కర్ణాటకలో గన్గాపూర్గా వ్యవహరిస్తున్న పట్టణం దత్తునికి జ్ఞానోదయం కలిగిన ప్రాంతమని చెప్తారు. గుజరాత్లోని గిరినార్ పర్వత శిఖరంపై దత్తుని పాదముద్రలు నేటికి దర్శనమిస్తాయని
భక్తులు విశ్వసిస్తారు. దత్తునికి గోవులన్నా శునకాలన్నా మిక్కిలి ప్రేమ. వేదకాలంలో శునకాలను అదృష్ట చిహ్నంగా భావించేవారు. దత్తుని వెంట 4 శునకాలు 4 వేదాలను ప్రతిబింబిస్తాయి. దత్త సాంప్రదాయంలో శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, అక్కల్కోట స్వామి, శ్రీ వాసుదేవానంద సరస్వతి, కృష్ణ సరస్వతి తదితర యోగులను దత్తాత్రేయముని అవతారాలుగానే భావిస్తారు. మేడి చెట్టు కింద కొలువయ్యాడు. దత్తాత్రేయుడు మేడి చెట్టు అంటే ఔదుంబర వృక్షం అంటారు దాన్నే. మేడి చెట్టు మొదట్లో ఉండటానికి ఇష్టపడతాడన్నది పురాణ వచనం. అందువల్లే ఈ చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ చెట్టు కింద కూర్చొని అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వమంగళ మాంగళ్య సర్వాధివ్యాధి భేషజ సర్వసంకటహారిం త్వం మమ చిత్తం స్థిరీకురు సర్వపాపక్షయకరః తాపదైన్య నివారణః యోభీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్థిరీకురు అంటూ దత్తాత్రేయుని స్తుతిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యమదోష్టలు అంటే యముడి దంతాలు లేదా మరణానికి సంబంధించిన సమయం. అలాంటి విపత్తును సైతం తుదముట్టిస్తాడని నమ్మి దత్తాత్రేయుని పూజిస్తారు. సర్వజీవులను ఉద్ధరించడమే అవతార లక్ష్యంగా గల దత్తాత్రేయ స్వామి మహిమలను సూత్రపాఠ విచారం గ్రంథంలో చక్రధరుడు కీర్తించాడు. సంసార బంధనాల్లో చిక్కుకోకుండా దైవిక గుణాలతో అలరారడం అవధూత లక్షణం. ఆ స్వామి అందుకు ప్రబల నిదర్శనం. ఒక మాటలో చెప్పాలంటే గురువుల్లో ఉత్తమ గురువు. ఆది మధ్యం అంతం లేని మహా అవధూత దత్తాత్రేయుడు. ఆ స్వామి జ్ఞానదీపమై సన్మార్గాన్ని దర్శింపజేశాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.